హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్ కుమార్. రీసెంట్లీగా కువైట్లో ఒక ఎడారిలో మేకలు గొర్రెలు కాస్తూ ఒక అతను కష్టపడుతున్న వీడియో అనేది వైరల్ అవ్వడం చూశారు. నా పేరు శివ. మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చింతపర్తి. కువైట్లోని ఇండియన్ ఎంబసీ సపోర్ట్తో అతనైతే ఇండియా వచ్చేసారు. కువైట్లో ఒక అతను మేకలు గొర్రెలు ఏదో కాస్తూ అంటే ఒంటెలు కాపులా కాస్తాను ఎడారిలో కష్టపడుతున్నట్టు ఒక ఇది వైరల్ అయింది. దాని తర్వాత అతను వీడియో చేయడం వల్ల ఇండియన్ ఎంబసీ రెస్పాండ్ అయ్యి అతను సేవ్ చేసింది. అతను మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే అతనికి సలహా ఇచ్చారో మంచి డెసిషన్ అనమాట. ఈ టాపిక్ మీద మాట్లాడుకుందాం. అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయం పైన మాట్లాడుకుందాం. అంటే అతనికి ఎవరైతే అంటే అతను చేసిన పని అయితే బెటర్ అనమాట. బాగా వైజ్గా ఆలోచించారు. అంటే అతను ఊర్లో ఎవరితోనైనా మాట్లాడి ఎవరైనా ఎడ్యుకేటెడ్ వాళ్ళు సలహా ఇచ్చి ఉంటారనుకుంటాను. ఇలా వీడియో తీసి పెడితేను వైరల్ చేస్తాను గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే అతన్ని చూస్తేనే అతను ఫేస్బుక్లు గట్రా వాడే వ్యక్తిలాగా పెద్దగా కనిపించట్లేదు, సోషల్ మీడియా పెద్దగా వాడేటట్టు కనిపించట్లేదు కదా. బాగా అతను చాలా బాగా చెప్పగలిగాడు అనమాట. సో అది బాగా రీచ్ అయ్యింది. సో నార్మల్గా ఏంటంటే ఇలాంటి ట్రాపుల్లో ఎక్కువగా పడేది అంటే చదువులేని వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ట్రాపుల్లో పడుతూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు అయితే అట్లీస్ట్ ఇచ్చేస్తారు, అంటే నువ్వు ఎంక్వైరీ చేసేసుకుంటారు. ఆ కంపెనీ ఎక్కడ పని చేస్తున్నాం, ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితులు, అవన్నీ చేస్తాం. చదువు లేని వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఏదో ఒక పరిస్థితులు ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఏంటంటే అప్పులు లేదు అనుకుంటే వాళ్ళు అతనేం చెప్పాడు, ఇల్లు కట్టడం వల్ల అప్పులు అయ్యింది, ఆ అప్పులు తీర్చడానికి పని చేయాల్సి వచ్చిందని చెప్పేసి. సేమ్ మెడికల్ నార్మల్గా ఏంటంటే నార్మల్గా అప్పులు పాడవడానికి మెయిన్ ముఖ్య కారణాలు ఏముంటాయి? ఒకటి హెల్త్ ఇష్యూస్ ఉండాలి, లేదా ఇల్లు కట్టి ఉండాలి, లేదా పెళ్లి చేసి ఉండాలి. ఇవే కదా నార్మల్గా సాధారణంగా అప్పులు అయ్యడానికి మూడు ఒక పేదవాళ్ళు అప్పులు పాలవడానికి మేజర్గా జరిగే మూడు ముఖ్యమైన కారణాలు ఈ మూడు అనమాట. సో ఈ అప్పులు ఊబిలో పేరుకున్నాక దీన్ని ఎలాగోలాగా సెటిల్ చేయాలని చెప్పేసి ఆ కంగారులోన ఏదో ఒక డెసిషన్ తీసుకునేది. అతనైతే మంచి నిర్ణయం తీసేసుకున్నారు, గుడ్. అలాంటి అంటే ఏదో ఒక బయట ప్రపంచానికి తెలియజేసినప్పుడు ఎవరికి తెలిసిన సలహాలు వాళ్ళు ఇస్తారు. సో దాని నుండి మనం ఏదో డెసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటివి కాకుండాను ఏమి తెలియకపోతే ఏం చేయాలి అంటేను వెళ్ళక ముందే ఏంటంటేను మ్యాక్సిమం ఏంటంటేను ఇలాంటి అరబ్బీ వాళ్ళ దగ్గర పనిచేసేది, హౌసుల్లో చేసేది, షాపుల్లో పనిచేసేది. షాపులు అంటే చిన్న చిన్న షాపులు ఉంటాయి, గ్యారేజ్లు, ఇలాంటి ఇట్లా చాలా వరకు అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఇందులో పనిచేయడానికి ట్రై చేయండి. అంటే కంపెనీస్లో పనిచేయడానికి మాత్రమే ట్రై చేయండి. కంపెనీస్లో పనిచేయడం వల్ల ఏంటంటే మీకు వర్క్ లైఫ్ అనేది ఉంటుంది. అంటే ఎన్నింటికి క్లోజ్ అవుతుంది, ఎన్నింటికి ఓపెన్ అవుతుంది, జీతం ఎప్పుడు వస్తుంది, ఇలాంటివన్నీ కూడాను పక్కాగా ఉంటాయి. అలా కాకుండాను మీరు హౌస్లో పనిచేస్తాను లేకుంటే ఇళ్ళలో పనిచేస్తాను అంటున్నా అరబ్బీ వాళ్ళగా ఇది మనల్ని ఇంకా చాలా దగ్గరలో ఏంటంటే ఇంకా మనల్ని బానిసల్లాగా చూస్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్ అరబ్బీలు వేరు, పాతకాలం అరబ్బీలు వేరనమాట. పాతకాలంలో ఉన్న అరబ్బీలు అంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ 60s 50s పైన ఉన్న అరబ్బీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతేను మనల్ని చూసే విధానం గట్రా డిఫరెంట్గా ఉంటుంది. ఏదో బానిసల్లాగా చూడడం గట్రా ఉంటుంది అనమాట. సో వాళ్ళు చాలా బ్యాడ్గా ట్రీట్ చేస్తారు. తర్వాతను పేమెంట్స్ విషయంలోన అరబ్బీలు చాలా బ్యాడ్. దాదాపు చాలా వరకు పేమెంట్స్ అనేది సరిగ్గా చేయరు. సో బయట కనిపిస్తున్న అంటే డబ్బులు ఉండవు అని కాదు, ఉంటాయి కానీ పెద్దగా పేమెంట్ చేయరు అనమాట. అంటే నార్మల్గా ఏంటంటే వాళ్ళు కొనుక్కునేటప్పుడు పేమెంట్ చేస్తారు, నార్మల్గా పేమెంట్ చేయరు. సో అందుకోసం ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే మీరు ఇందులో పనిచేయడం అంటే ఈ అరబ్బీ హౌసుల్లోన, తర్వాతను ఈ ఇవి ఉన్నాయి కదా, ఈ మేకలు గొర్రెలు, తర్వాతను ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ హౌస్ ఫామ్స్లోన అలాంటి పని చేయడానికి దాదాపు వెళ్ళొద్దు. మరీ ఇబ్బంది ఉంటే మాత్రమే అలాంటి అవాయిడ్ చేయడం బెటర్. అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి భరోసా ఇవ్వలేం. దానికి ఒక వర్క్ లైఫ్ అన్నీ ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు పని ఉంటుంది. కొంతవరకు ఏంటంటే కొంతమంది అరబ్బీ వాళ్ళు మంచోళ్ళు అయితేను పెద్దగా పట్టించేసుకోరు, ఫ్యామిలీ మెంబర్లా చూస్తారేమో కానీ ఆ తోటలో మీకు రిలాక్స్డ్ జస్ట్ ఒక వాచ్మెన్ లాగా అటు ఉంటారు. మనకి ఏంటంటే ఒక టైమింగ్ అనేది ఉండదు, పడుకోవచ్చు, అలాంటి చేసుకోవచ్చు. కొన్నిసార్లు అరబ్బీ వాళ్ళు మంచోళ్ళు కాకపోతే అతనిలాగా ఎక్కడ ఎడారిలో అంటేను మరి అతను చూపించినట్టు మరీ అంత లోన్గా ఉండదు. వాళ్ళు ఏంటంటే డిజర్ట్స్ ఇది చేస్తారు కదా, వాళ్ళ కల్చర్లోన గట్రా రిలాక్స్, వీకెండ్స్లోన రిలాక్స్ అవ్వడానికి గట్రా ఇది పెట్టుంటారు. అంటే ఈ కొన్న దగ్గరలో ఇలా పెట్టుకుంటారన్నమాట. వీకెండ్స్లో వాళ్ళు ఫామ్స్లా పెట్టేసుకుంటారు. కొద్దిగా లోన, మరీ లోన్ ఏమి ఉండవు, మరీ లోన్గా గట్రా కార్లు ఏమి వెళ్ళవు,
ఒక 1 కిలోమీటర్ ఆ లోన గట్రా ఉంటాయన్నమాట. ఫార్మ్స్ గట్రా పెట్టుకుంటారు. రోడ్డు పక్కనే ఒక 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ ఆ రేంజ్లో పెట్టేసుకుంటారు. అంత మరీ ఇందులో దూరంగా అయితే ఉండదు, అతను చెప్పుకున్నట్టుగా ఉండదు. ఎందుకంటే చాలామంది భయపడతారు ఎలాంటి పరిస్థితులు దుబాయ్లో ఉంటాయని చెప్పేసి. నార్మల్గా ఏంటంటే ఒకటి పోలీసులని కంప్లైంట్ చేయండి, లేదు అనుకుంటేను మీ ఏరియాలో ఉన్న ఇండియన్ సోషల్ క్లబ్లు అంటే ప్రతి దగ్గర తెలుగు సంఘాలు అలాంటివి ఉంటాయి కదా, వాళ్ళని అప్రోచ్ కండి ఎవరైనా ఇది ఉంటేను. తర్వాత ఊర్లో ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళు మీ ఊర్లో ఎవరైనా ఇలా ఫారెన్ వెళ్తున్నారు అనుకుంటేను ఒకసారి కనుక్కోండి, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, ఎలాంటి పని అలాంటప్పుడు వారికి కొంత అవేర్నెస్ కలిగించండి. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మోసపోకుండా ఉంటారన్నమాట. నార్మల్ ఏజెంట్స్ ఏంటంటే వాళ్ళకి పెద్దగా చెప్పరు. ఇలాంటి అప్పుల ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరో ఒక ఏజెంట్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళకి తోడికి 5,000 10,000 కమిషన్ కోసమని ఇలాగ అందరినీ ఇరికిస్తారన్నమాట. తర్వాత వాళ్ళు మనం అడిగేటప్పుడు వాళ్ళు రూడ్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో బెటర్ అనమాట. మీరు మ్యాక్సిమం ఎలాంటి వీటిలో అంటే ఫార్మ్స్లోన హౌస్లో పనిచేయడానికి అవాయిడ్ చేయండి. మీకు ఎలాంటి అర్బాబ్ అంటారు అంటే ఓనర్ దొరుకుతారనే విషయం మీకు తెలియదు అనమాట. సో అందుకోసం కంపెనీస్లోనే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. కంపెనీస్లో హెల్పర్గా జాయిన్ అయినా పర్లేదు. దానికి ఒక టైమింగ్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, ఎప్పుడు జీతాలు వస్తాయి, ఎప్పుడు పని కంప్లీట్ అవుతుంది, అవన్నీ మనకు తెలుస్తాయి. ఇలాంటి వీటిల్లో మనకు ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండదు. అది